కవులంతా ఒకే వాక్యంలోని అనేక అక్షరాలు అని, కవులు ఓ కలిపికుట్టిన వాక్యం అని ప్రస్తావించిన కవి, కొత్తగా వస్తువులు సృష్టించి కవితామ తల్లిని విభిన్న కోణాలలో స్మరించిన కవి ప్రసాదమూర్తి రచించిన పూలండోయ్ పూలు మీకోసం. మొహదీపట్నం దగ్గర మల్కాపూర్ పూల మార్కెట్కి వెళితే ప్రసాదమూర్తిలో సృజించిన కవిత్వం ఇది. పూలమ్ముకుని బతికిపోయినా బాగుండు, నిత్యం రంగుల సుగంధాల వానలో నృత్యం చేసేవాడిని. పూలు రాసులుగా పోసి కిలోలు క్వింటాళ్ళు లెక్కన అమ్మే చోట కూలికి కుదిరినా చక్కగా ఉండేది. తోటలను తోలుకు తిరిగే పూల కాపరినయ్యేవాడిని. నెత్తిమీద రంగుపూల బుట్టలు పెట్టుకొని పూల వ్యాపారం చేసుకున్న ఓ లెక్కనుండేది. కువకువలాడే చిత్రవర్ణాల చిట్టి పిట్టలు తల మీద ఆడుకుంటుంటే నా చుట్టూ నేనే పూల ముగ్గులు వేసుకుంటూ మనిషి చెట్టునై మసలేవాడిని. పూలండోయ్ పూలు, జ్ఞాపకాల జాజులు, మమకారాల మందారాలు, మమతల మల్లెలు కనకాంబరాలు, చలాకీ ఊహల గులాబీలు, ముద్ద చూపుల ముద్దబంతులు, పాటల పారిజాతాలు, ఆశల సంపంగెలు, పూలండోయ్ పూలు. బతుకుల్ని తూకం వేసి అమ్ముకునే చోట ఈ పరిమళాల బజారులోనే నాకు బతుకు పరమార్థం దొరికింది. మనుషులంతా పువ్వులైపోయినట్లు, పువ్వులు మనుషుల్ని మూటగట్టి మంచికి మానవత్వానికి మధ్య అదాన ప్రదానాలు చేస్తున్నట్లు, అక్కడోసారి వాసన చూశాకే రోజు సూర్యుడు కొండెక్కి ఒళ్ళు విరుచుకున్నట్లు ఒక్కటే కలలు కలలు. పూలండోయ్ పూలు.